తాళపత్ర నిధి అనే పుస్తకం నుంచి ఈరోజు ఒక విశేషాన్ని మీ ముందుంచుతున్నాను. దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాద మస్తకము పరిశుభ్రం చేసుకోవటానికి తొలుత 2 కాళ్ళు వెనుక ముందు తడిచేలా కడుక్కోవాలి. 3 సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కులకి మూల కారణమైన నాలుక నోరు కూడా శుభ్రపరచుకుని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కాన మమ్ము దీవించు అని అర్థము. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకుని దర్శనించుకోవాలి.